ఖచ్చితంగా రాబోయేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. కార్యకర్తలారా ఈరోజు వెంకట రమణారెడ్డి గారు కావచ్చు, అక్కడ ప్రెసిడెంట్ అరుణధార గారిని ఎంతో మంది కార్యకర్తలు అక్కడ అరెస్టు చేసి నిన్న నుంచి తిప్పుతూ బిచ్చుకున్న పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కొద్దిసేపటి క్రితం ఇంకా స్టేషన్లలో ఉంచుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అహంకారానికి చరమగీతం పాడేటటువంటి సమయం వచ్చేసింది. కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు మనల్ని వేధిస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఏ పోలీస్ అధికారి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేయడమో, అరెస్టులు చేయడమో, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారో అటువంటి పేర్లన్నీ కూడా రాసి పెట్టుకోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వారి సంగతి చూద్దాం. మన గవర్నమెంట్ వచ్చినాక ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తెలంగాణలో కార్యకర్తలు మనం అందరం కలిసి తీసుకురాబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అధికార అహంకారంతోన పోలీసు రాజ్యాన్ని తెలంగాణలో కొనసాగిస్తాం. పోలీసులతోనే మేము అన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో పోయిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాం. ఈ విధంగానే బెదిరింపులు చేసి అరెస్టులు చేసి ఇంకా బెదిరించుకుంటామనేటటువంటి అహంకారంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలా విర్రవీగుతుంటే ఖబర్దార్ కేసీఆర్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఖబర్దార్ కేసీఆర్.